వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అయితే ఎప్పటి నుంచో ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే నన్ను ప్రతిరోజు అడుగుతున్నారనమాట, అక్క యూపీఎస్సీకి ఏమేమి ఎన్సీఆర్టీస్ వాడాలి అండ్ మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అంటే బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి బుక్స్ కూడా చూపిస్తాను అని చెప్పారు కదా, అవి కూడా చూపించండి అక్క, ఇంకా ప్రిలిమ్స్కి చాలా తక్కువ టైం ఉంది కదా అని చెప్పేసి అడుగుతున్నారండి. అయ్యా ఖచ్చితంగా చూపిస్తానండి. చాలాసార్లు నేను వీడియో చేశాను. మనకు యూపీఎస్సీకి ప్రిలిమ్స్కి సపరేట్ బుక్స్, మెయిన్స్కి సపరేట్ బుక్స్ అట్లేం ఉండదండి. అంటే మనము ఎన్సీఆర్టీస్ చదువుతూనే మనకు స్టాండర్డ్ బుక్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి. ఇప్పుడు పాలిటీకి మనము ఒక ఎన్సీఆర్టీ బుక్ చదువుతాము, అలాగే మనకు పాలిటీకి స్టాండర్డ్ బుక్ వచ్చేసి లక్ష్మీకాంత్ బుక్. సో అట్లా మనము బిఫోర్ అంటే మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ మనము ఎన్సీఆర్టీస్ అన్నీ కంప్లీట్ చేయాలి. దానికంటే ముందు అసలు ఫస్ట్ థింగ్ యూపీఎస్సీ క్లియర్ చేయాలి అని ఉంటుంది, కానీ చాలామందికి గైడెన్స్ అనేటువంటిది ఉండదన్నమాట. అంటే గైడెన్స్ అనేటువంటిది లేకపోవడం వల్ల సెల్ఫ్ ప్రిపరేషన్లో యూపీఎస్సీ క్లియర్ చేయొచ్చు అన్న ఒక థాట్ అనేటువంటిది రాను రాను పోతూ వస్తుంది. మన అఖిల్ బుద్ధి సారే ఉన్నారండి బెస్ట్ ఎగ్జాంపుల్. తను సెల్ఫ్ ప్రిపరేషనే అనమాట. సో కొన్నిసార్లు ఏంటిదంటే మనకు ఆప్షనల్లో తీసుకోవాల్సి వస్తుంది కోచింగ్. సో అది సపరేట్ ఆప్షనల్ కోచింగ్ అనేటువంటి తీసుకోవాలి. ఇన్ కేస్ అసలు మనకి ఏమీ ఐడియా లేదు, జీరో నాలెడ్జ్ ఉంది అని అన్నప్పుడు ఎవరైతే యూపీఎస్సీ 2025కి ఇస్తున్నారో, యూపీఎస్ అటెంప్ట్ ఇస్తున్నారో, సో ఖచ్చితంగా ఈ టైం వరకు మీరు ఏదో ఒక ఆప్షనల్ అయితే అనుకొని ఉంటారు కదండి. సో నన్ను అడిగితే ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 months అయితే ఆప్షనల్ చదువుతారనమాట. అంటే ఇంకా ముందు నుంచి అక్టోబర్ నుంచే స్టార్ట్ చేస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 months వచ్చేసి ఖచ్చితంగా ఆప్షనల్ మీద కూర్చుంటారు. ఎందుకంటే మనకు ఆప్షనల్ 2 papers ఉంటాయి కాబట్టి. మన ఛానల్లో కూడా ఎవరైనా ఆప్షనల్ కనుక ఆంథ్రోపాలజీ తీసుకున్నట్లయితే నేను వాటికి కూడా రిసోర్సెస్ చెప్తానండి. అయితే చదివి పెట్టుకోవాలి. లేదక్క మేము ఫస్ట్ అయితే ఒక ట్రై చేస్తాము 2025లో, సో దాన్ని బట్టి మేము 2026లో మంచిగా ఇస్తాము అని అనుకునే వాళ్ళకు కూడా మన ఛానల్లో ఇంకా రెగ్యులర్గా గైడెన్స్ అయితే దొరుకుతుంది. అయితే నేనేమంటానంటే ఎన్సీఆర్టీస్ చదవాలి, ఖచ్చితంగా చదవాలి. కానీ ఏవి కొనుక్కోవాలో అవి కొనుక్కోండి. ఏవి మనము ఫ్రీగా దొరుకుతాయో అవి మనము ఫ్రీగానే యూజ్ చేసుకుందాం. నేనేంటిదంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఇవన్నీ నేను కొన్నానండి. నేను మీకు చాలాసార్లు చూపించాను ఈ బుక్స్ అన్ని, చాలాసార్లు చూపించాను. అయితే ఈ బుక్స్ అనేటువంటి మనకు అన్ని యాప్స్లో ఉంటాయి. మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటి యాప్స్లో ఉంటాయి అనమాట. సో నేనేమంటున్నాను, ఇవి ఫ్రీగా దొరుకుతాయి. మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటి ఫ్రీగా దొరుకుతున్నప్పుడు ఎందుకు కొనుక్కోవడం, మనము కొనుక్కోవాల్సినవి ఉన్నాయన్నమాట. సో నేనేమంటానంటే బెస్ట్ మీరు ఏవైతే ఫ్రీగా ఉంటాయో, మేము డబ్బులు పెట్టలేము ఇంత అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఫ్రీ రిసోర్సెస్ ఈ బుక్స్ అన్ని నేను ఫొటోస్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టానండి. లేదు అంటే నేను యూపీఎస్సీ బుక్ లిస్ట్ అనేటువంటిది వీడియో నేను ఏదైతే చేసి పెట్టానో ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అంతకు మించి మీరు ఒక్క బుక్ కూడా ఎక్స్ట్రా కొనుక్కోవద్దు. అంటే ఆప్షనల్ కాకుండా నార్మల్గా చెప్తున్నాను. నాది ఆప్షనల్ ఆంథ్రోపాలజీ, అందరూ అదే తీసుకోవాలని లేదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మెయిన్గా అయితే ఏవేవైతే ఎన్సీఆర్టీస్ తీసుకోవాలో అవి మాత్రం తీసుకోండి. నేనేమంటానంటే ఎన్సీఆర్టీస్ ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి అవి యాప్లో చూడండి. మరి నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, నాకు అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్రతిసారి వాళ్ళు ఫోన్ తీసుకునేవాళ్ళు. సో ఇంకా ఎవ్రీ టైం ఫోన్ చూడడం అనేది నాకు బాగా హెడేక్ వచ్చేసి ఫోన్ కూడా నా చేతిలో ఉండేది కాదు. సో అప్పుడు ఇనిషియల్ డేస్లో నేను కొన్ని ఎన్సీఆర్టీస్ అయితే ఏమంటారు, ఈ బుక్స్ అయితే ఎక్కడ దొరకవండి, డబ్బులు కొనాల్సిందే. సో కొన్ని బుక్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఏవి మనకు ఇప్పుడు కొన్ని ఉంటాయి అనమాట, అవి ఖచ్చితంగా నేను అండర్లైన్ చేసుకుంటూ చదివాను అనమాట. ఇప్పటికీ నేను ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని 9 times అయితే రివిజన్ ఇచ్చానండి. సో అందుకనే ఏ ఎగ్జామ్ పడినా కూడా నేను ఫస్ట్ దీని మీద ఫౌండేషన్ అనేటువంటిది ఉంది కాబట్టి నేను ఎగ్జామ్కి వెళ్ళిపోతాను. సో మనం ఏంటిదంటే ఎన్సీఆర్టీ బుక్స్ ప్రాక్టీస్ బుక్స్ అయినటువంటివి ఉంటాయి అనమాట. సో మనము ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ చదవాలి, ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఏమేమి బుక్స్ ఉంటాయంటే నార్మల్గా జాగ్రఫీ ఉంటుందండి, అంటే 6th to 12th జాగ్రఫీ, ఇది ఒకటి బుక్. నెక్స్ట్ జనరల్ సైన్స్ 6th class నుంచి 12th class. ఇక్కడ ఏంటిదంటే ఈ బుక్స్ ఎవరైతే ఆ బుక్స్ తీసుకోము, మేము ఆన్లైన్లో కూడా చదవము అనుకుంటారో వాళ్ళకి ఇది ఇంకా మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చాప్టర్ కింద మనకు బిట్స్ ఇచ్చారనమాట. సో దట్ ఇవి మనకు కేవలం యూపీఎస్సీకే కాదు, Group 1, Group 2కి కూడా యూజ్ అవుతాయి, బోత్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఇండియన్ పాలిటీ క్లాస్ 6th నుంచి 12th వరకు. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చూపించాలంటే, మనకు మొన్న రీసెంట్గా జరిగిన Group 1లో ఎన్సీఆర్టీ బిట్స్, ప్రిలిమ్స్లో ఎన్సీఆర్టీ బిట్స్ యాజ్ ఇట్ ఈస్ పడ్డాయి అనమాట. నేను ఇందులో కూడా కనిపించాయని చెప్పేసి మీకు చూపించాను కూడా. సో నెక్స్ట్ ఎకానమీ కూడా, ఈ ఎకానమీ వచ్చేసి మనము ఎన్సీఆర్టీస్ 6th class 7th class ఉండదన్నమాట. ఇది కేవలం 9th నుంచి 12th class వరకు చదివితే సరిపోతుంది. నెక్స్ట్ హిస్టరీ, మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ 6th class నుంచి 12th class వరకు. సో ఇందులో ఏమేమి ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను.
ఫస్ట్ అయితే నేను హిస్టరీ చూపిస్తానండి. హిస్టరీ వచ్చేసి మనకు క్లాస్ 6th నుంచి 12th మనకు బోత్ ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీస్ రెండు క్లబ్ చేసి ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ చూడండి 6th క్లాస్ హిస్టరీలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అన్ని టాపిక్స్. సో అట్లా 6th 7th 8th 9th 10th 11th సో 12th అన్ని క్లాసెస్కి మనకి ఇచ్చారనమాట ఇక్కడ ఒకే బుక్లో. సో ఇంకా మనము అన్ని బుక్స్ అనేటువంటి తీసుకోవాల్సిన అవసరం లేకుండా. సో నేను బెస్ట్ ఏమంటానంటే ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్స్ మేము తీసుకోము అని అనుకుంటారో మీరు యాప్లో చూడండి. బుక్స్ యాప్లో మనకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రీగా, కానీ ఇవి మాత్రం అవైలబుల్గా ఉండేయండి ప్రాక్టీస్ బిట్స్. సో నేను ఏమన్నానంటే ఇవి పర్చేస్ చేయండి, బుక్స్ మాత్రం పర్చేస్ చేయకండి. ఎందుకంటే బుక్స్ ఎట్లా మనకు ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి ఇవి దొరకవు మనకు ఫ్రీగా. సో వీళ్ళు ఏంటిదంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో ఇది 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అనమాట. ఇది 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్. చూడండి ఇక్కడ వాట్, వేర్, హౌ అండ్ వెన్ అని ఉంది కదండి. సో వీళ్ళు కూడా 6th క్లాస్ ఎన్సీఆర్టీ స్టార్ట్ చేసినప్పుడు అదే చూడండి 6th క్లాస్ హిస్టరీలో. సో అదంతా కాన్సెప్ట్ అంతా ఇక్కడ ఇచ్చారనమాట. సో వితౌట్ రీడింగ్ ఎన్సీఆర్టీస్ కూడా మనము ఇది చదివి ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇదనమాట. మీరు ఇప్పుడు 6th to 12th ఎన్సీఆర్టీస్ అన్ని చదవలేను అనుకున్నప్పుడు ఒకే దగ్గర మనకు బుక్స్ దొరుకుతాయి, బుక్ యొక్క కంటెంట్ దొరుకుతుంది అండ్ ప్రాక్టీస్ బుక్స్ కూడా దొరుకుతాయి. సో ఇదనమాట చూడండి ప్రాక్టీస్ బుక్స్ అనమాట ఇవి. సో ఇట్లా ప్రతిది ఇప్పుడు 6th క్లాస్లో ఇది 2nd చాప్టర్, ఇది నెక్స్ట్ 6th కదండి. ఇప్పుడు మొత్తం 6th అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు 7thకి వెళ్ళిపోతారు. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ చదవాలి. కంటెంట్ చదివిన తర్వాత మనం ఈ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే మనకు ఓన్లీ యూపీఎస్సీకే కాదండి, మనకు గ్రూప్ 1కి కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే మన ఛానల్లో మేము యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాము, మాకేం తెలియదు, జీరో నాలెడ్జ్ అనుకునే వాళ్ళు ఉన్నారో మీరు అసలు ఏమి భయపడద్దు. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వండి అండ్ అట్ ద సేమ్ టైం గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే యూపీఎస్సీలో కూడా మనకు డిస్క్రిప్టివ్ ఉంది, మనకు గ్రూప్ 1లో కూడా మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంది కాబట్టి రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చు. సేమ్ ఇది కూడా ఎకానమీ అండి. 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 9th 10th 11th 12thలో మనకు 2 ఉంటాయి అనమాట. ఒకటి మ్యాక్రో ఎకనామిక్స్, ఒకటి మైక్రో ఎకనామిక్స్. సో ఇట్లా మనకు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఇంక్లూడింగ్ మనకు ఓల్డ్ సిలబస్ వేరేలా ఉంటుంది, న్యూ సిలబస్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి ఉంటుంది. ఓల్డ్ సిలబస్లో దాన్ని కొంచెం డిలీట్ చేశారు, ఇందులో కొన్ని యాడ్ చేశారనమాట. సో ఆ డిలీటెడ్ కంటెంట్ని, ఆ న్యూ చేసిన కంటెంట్ని, కొత్తగా వచ్చిన కంటెంట్ని మనం ఏది మిస్ అవ్వకుండా అన్ని క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారండి. సో నేనేమంటానంటే బెటర్ పర్చేస్ దీస్ బుక్స్ అండి. నేను వీటి యొక్క బుక్స్ లింక్స్ నేను ఇస్తాను. సో ఇవి చూడండి, ఇవన్నమాట 1 2 3 4 5 మొత్తం 5 బుక్స్ అండి. ఏంటి జనరల్ సైన్స్ ఒకటి, నెక్స్ట్ జాగ్రఫీ ఒకటి, పాలిటీ ఒకటి, ఎకానమీ ఒకటి, నెక్స్ట్ హిస్టరీ ఒకటి. సో ఇవన్నీ ఏంటిదంటే మనకి ఇక ఈ 5 బుక్స్ చదువుకుంటే మనకు టోటల్ ప్రిలిమ్స్ అయితే చాలా బాగా చేయొచ్చండి. సో దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఫస్ట్ నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఒక స్ట్రాంగ్ బేస్ అనేటువంటి తెచ్చుకోవాలి. ఎట్లా అంటే దట్ విల్ బి మనకి ఎట్లా వస్తుంది అని అంటే ఓన్లీ బై రీడింగ్ ఎన్సీఆర్టీస్ అండ్ ప్రాక్టీసింగ్ ఎన్సీఆర్టీ బిట్స్ అనమాట. సో ఇందులో మనకి ఎట్లాగూ అన్ని క్లాసెస్ ఒక దగ్గరే క్లబ్ చేసి ఇచ్చారు అండ్ మనకు కంటెంట్ ఇచ్చారు, బిట్స్ ఇచ్చారు. కాబట్టి చాలామంది నన్ను సిస్టర్స్ అడిగారనమాట, అక్క మాకు యూపీఎస్సీకి ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి. నేను ఖచ్చితంగా ఇస్తానండి. నేనైతే ఇంకా మీకు ఈ యొక్క వీడియో అనేటువంటిది ఇచ్చాక నేను వీడియోస్ అనేటువంటి తగ్గిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కదా. సో గ్రూప్ 2 ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలండి. ఇంకా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే టైం అనేటువంటిది వేస్ట్ చేయకండి. ఈ బుక్స్ యొక్క లింక్స్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది తీసుకోవాలి అని అనుకుంటే 2025 తీసుకోండి. నేను కింద లింక్ ఇస్తానండి. బుక్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నటువంటి లింక్ అయితే ఇస్తాను, అవి పర్చేస్ చేయండి. అండ్ ఈ బుక్స్ ఇప్పుడు నాకు ఎట్లాగో యూస్ కావు కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నప్పుడే నేను చాలా మందిని అంటే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. కొంతమంది ఎలా ఉన్నారంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ మాకు పెట్టడానికి లేవు అనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో నేను అట్లా వాళ్ళని 2-3 చూస్తాను. సో అవసరమైతే వాళ్ళకి నేనే ఇచ్చేస్తానండి. నేను మీకు ఆర్డర్ చేస్తాను. నేను మీ అడ్రస్ అయితే కనుక్కుంటాను, మన మెయిల్కి అడ్రస్ చేద్దరు. మీరు ఎవరైతే సిన్సియర్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో సో మాకు అంటే పెట్టడానికి లేదు అక్క, మాకు అసలుకే లేదు అని కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, పూర్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఫైనాన్షియల్గా మనం కొంచెం లోలో ఉన్నాము అని అనుకునే వాళ్ళు మీరు మెయిల్ చేయండి, నేను సెండ్ చేయడానికి ట్రై చేస్తానండి. అంటే రీజన్ అనేటువంటి జెన్యూన్గా నాకు జెన్యూన్ అనిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేస్తాను. ఇదే ఈ బుక్స్ యొక్క అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరు ఏది చెప్పినా ఎట్లా అంటే ఏది పడితే అది కొనకండి. ఎన్సీఆర్టీ బుక్స్ ఇప్పుడు ఇవన్నీ ఎన్సీఆర్టీస్ బుక్స్ నేను కొనుక్కున్నానండి. అప్పుడు నాకు ఇవి ఫ్రీగా దొరుకుతాయని కూడా నాకు తెలియదు, నిజంగా తెలియదు నాకు ఫ్రీగా దొరుకుతాయి. 20లో కొనుక్కున్న ఈ బుక్స్ 4 years బ్యాక్ కొన్నప్పుడు నాకు చిన్న పాప అప్పుడే పుట్టిందనమాట. జస్ట్ 2 months బేబీ 3 months బేబీ అనమాట. సో అప్పుడు నేను ఫోన్ అనేటువంటిది చూడలేకపోయాను కాబట్టి ఇంకా బుక్స్ తీసుకొని పిల్లలు పడుకున్నప్పుడే చదువుకునేదాన్ని అనమాట. సో అట్లీస్ట్ 3 times ఎన్సీఆర్టీ రీడింగ్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ అండి. సో నేనేమంటానంటే ఫ్రీగా దొరుకుతున్నప్పుడు అవి
యూటిలైజ్ చేసుకోండి. మీరు ఏవైతే మనము పర్చేస్ చేయాలో అవి పర్చేస్ చేద్దామని అంటుంది. ఇప్పుడు ఇవి కొని అవి కొనాలంటే బర్డెన్, అట్లా ఇంకా స్టాండర్డ్ బుక్స్ కొనాలి, ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లు కొనాలి. ఎంత చదివినా ఇవి ప్రాక్టీస్ ఎన్సీఆర్టీ ప్రాక్టీస్ ఎంత చేసినా కూడా యూపీఎస్సీలో రియల్గా టెస్ట్ సిరీస్ అనేటువంటి తీసుకొని ప్రాక్టీస్ చేయకపోతే యూపీఎస్సీ అనే కాదు ఏ ఎగ్జామ్ అయినా వితౌట్ డూయింగ్ ప్రాక్టీస్ మనమైతే క్లియర్ చేయలేమండి. ఎందుకంటే టఫ్నెస్ అనేటువంటిది ఎగ్జామ్ బై ఎగ్జామ్, ఇయర్ బై ఇయర్ చాలా అంటే చాలా పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరుగుతుంది అండ్ టఫ్నెస్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ టఫ్నెస్కి తగ్గట్టు మనం కూడా ప్రిపరేషన్ అనేటువంటిది చేయాలి. ఓకేనా, కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. ఓకేనా, వీడియో నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేయండి. నేను యూపీఎస్సీ బుక్ లిస్ట్ నేను కింద అది కూడా వీడియో లింక్ ఇస్తానండి. నేను ఏవేవైతే చూపించానో అవి మాత్రమే చూడండి. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా యాప్లో ఆ బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ చూసి తీసుకోండి. ఓకేనా, డౌన్లోడ్ చేసేటప్పుడు ఇవి ఫ్రీ రిసోర్సెస్, ఇవి మాత్రం పర్చేస్ చేయాల్సింది. ఓకేనా, బాయ్ అండి.